హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారి ఓజీ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. ఎస్పెషలీ ఒక వర్గానికైతే అది కంటి మీద కునుకు లేకుండానే చేస్తుంది. పేటీఎం బ్యాచ్కి మంచి డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కూడా ఓజీయే చేసింది. పవన్ కళ్యాణ్ గారిని స్థాయిని ఆయన రేంజ్ని తగ్గించాలనుకుంటే ఎంత తగ్గిద్దాం అనుకుంటే అంతకు మించి వెళ్తుంది ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి మొదలెడితే ప్రీమియర్ షోల రికార్డుల నుంచి నిన్న లాస్ట్ రోజు రికార్డ్స్ వరకు మనం మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిపోయింది కదా, ఇంకేం ఉంటుందిలే అనుకుంటే ఓటీటీ చరిత్రలో నిజంగా చెప్పాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్ని షేక్ చేసి పడేస్తుంది. నెట్ఫ్లిక్స్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు, నేను మళ్ళీ మార్క్ మై వర్డ్స్, మళ్ళీ మీరు చూసుకోండి, మీకు పక్కన ఫొటోస్ కూడా పెడతా. నెట్ఫ్లిక్స్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఆ సినిమా ఒక ప్రభంజనం సృష్టిస్తుందని ఎవరు ఊహించలేదు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ కూడా ఊహించలే. ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది కదా, ఇంకేం ఉంటుందిలే అనుకుంటే దాదాపు 19 దేశాల్లో టాప్ 10లో కొనసాగుతుందట. అనేక భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, అలాగే తెలుగులో కూడా. తెలుగులోనే 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసినటువంటి ఏకైక సినిమా. తెలుగులోనే ఒక సింగిల్ లాంగ్వేజ్లోనే ఇంత రికార్డు కొట్టగలుగుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఓజీ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఈ సినిమాకి నెట్ఫ్లిక్స్ అయితే ఫిదా అయిపోయిందనే చెప్పాలి. స్పెషల్గా దీపావళికి సంబంధించి వాళ్ళు ఒక డిజైన్ ఏర్పాటు చేసి, ఒక పెయింటింగ్ ఏర్పాటు చేసి దీపాలతో అలంకరించి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, ఆయన క్రేజీకి ఫిదా అయిపోయినటువంటి నెట్ఫ్లిక్స్ సంస్థ సపరేట్ వీడియో చేసి రిలీజ్ చేసింది. అసలు ఏమి క్రేజ్ సార్, మన దేశంలో మేము ప్రపంచం మొత్తం ఎన్నో సినిమాలు రిలీజ్ చేసాం, కానీ మీ క్రేజ్ని మేము ఇప్పటి వరకు సరిగ్గా చూడలేదు అనుకునే రేంజ్కి వాళ్ళు రిలీజ్ చేశారంటే ఆలోచించండి. ప్రపంచంలో ఏ హీరోకి చేయలే, ఏ సినిమాకి వాళ్ళు అలా ఒక సపరేట్గా ఒక ఫ్యాన్స్ కోసం వాళ్ళ 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 హ్యాపీనెస్ కోసం రిలీజ్ చేసినటువంటి సందర్భమే లేదని చెప్పాలి. నెట్ఫ్లిక్స్ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారి కోసం చేశారు. ఎందుకంటే ఆయన అభిమానులకి, వాళ్ళ అభిమానానికి వాళ్ళ పిచ్చెక్కిపోయారు నెట్ఫ్లిక్స్ సంస్థ. ఎస్పెషల్లీ రిలీజ్ అయిన తర్వాత 19 దేశాల్లో, దాదాపు అరబ్ దేశాలు కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, అనేక దేశాల్లో టాప్ 10లో, ఇంకా ఇండియాలో అయితే టాప్ 1లో కంటిన్యూస్గా 3 రోజుల పాటు, 23వ తారీఖు రిలీజ్ అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా 4 రోజుల పాటు టాప్ 1లో కొనసాగుతుందట. ఇంకా నెట్ఫ్లిక్స్ అయితే తబ్బిపోతుంది. ఇదేంటి, మేము ఎన్నెన్నో హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ చేస్తాం, పెద్ద సినిమాలతో టైఅప్ అయ్యి మేము సినిమాలు చూపించాం, కానీ ఇలా ఇంత క్రేజ్ని మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయాల. ఇది మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారికి సొంతం. అందుకే నెట్ఫ్లిక్స్ ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతుంది, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని చూపిస్తుంది. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారని చెప్పాలి. ఎస్పెషలీ ఇప్పటి వరకు చాలామంది చెప్పాగా, పేటీఎం బ్యాచ్కి అయితే నిద్ర పట్టట్లే. మనం ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఆపుదామన్నా రాజకీయంగా ఆపలేకపోతున్నాం. సినిమాల పరంగా ఏ రకంగా ఆ సినిమాని డీఫ్రేమ్ చేద్దామని చూసినా సరే మనకి ఎక్కడ ఆగట్లా. హరిహర వీరమల్లు అనే సినిమాకి ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా 200 కోట్లు పైగా కలెక్షన్ చేసేసింది. ఇంకా మనం ఏం చేస్తే ఆగుతుంది? ఈ సినిమాని కూడా అంతే. ఎక్కడ ఏ రకంగా ఇదేం సినిమా అది ఇది అని చెప్పి సోషల్ మీడియాలో నెగిటివ్ చేస్తున్నా కూడా ఈ సినిమా క్రేజు ఇంకా 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 రికార్డులకు వెళ్తుందంటే, ఓటీటీకి వస్తే ఇలాగ ఉంటే రేపు పొద్దున్న టెలివిజన్లో రిలీజ్ అయితే, టీవీల్లో రిలీజ్ అయితే ఇంకా ఆలోచించండి. ఇంక ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకోవసరం లేదు. రికార్డులు వేట అంటే ఆల్రెడీ అప్పుడెప్పుడో 2 ఏళ్ల కింద చిన్న గ్లిమ్స్తో మొదలైనటువంటి ఓజీ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ వరకు ఆగేటువంటి డాట్ పెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఓజీ రికార్డుల తగలబడిపోవటం అంటే ఏంటో చూస్తున్నాం.